వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలంలో లయన్ మాటూరి మంగతాయారు పీడీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం తన చేతుల మీదుగా ప్రారంభించిన బ్రహ్మార్పణ్ పథకం దిగ్విజయంగా అమలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తొలుత స్థానిక జిల్లావారిపేటలో ఒక అభాగ్యునికి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అభాగ్యులకి భోజనం క్యారేజీని మంగతాయారు దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పొన్నాడ పేరయ్య రాజు, కార్యదర్శి పిఎన్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం నిజంగా మేము అది కూడా అద్భుతంగా ప్రారంభించి మంచిగా ఈ రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ఇది 2023 జనవరి 1వ తేదీన నేను అంటే నా మాటూరు మంగతాయారు ఈ జిల్లా గవర్నర్గా ఉన్న సమయంలో ఇక్కడ అఫీషియల్ విజిట్ రావడం జరిగింది. ఆ రోజున నాచే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. అది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మనం విజిట్ చేస్తూనే ఉంటాము. ఎన్ని చేసినా కూడా అందులో సంతృప్తినిచ్చేవి కొన్నే ఉంటాయి. అటువంటి దానిలో నేను గవర్నర్గా ఉన్న సమయంలో నాకు అత్యంత తృప్తి కలిగించిన కార్యక్రమం ఈ బ్రహ్మార్పణ అన్నదాన కార్యక్రమం అన్నది. అది నిరాటంకంగా 1000 రోజులు దీన్ని నిర్వహించడం అన్నది సామాన్య విషయం కాదు. ఎంతో డెడికేషన్, అంకితభావం అన్నీ ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా నిర్వహించగలం. తాళ్లరేవు క్లబ్ వారు అందరూ కూడా స్నేహ స్వభావంతో అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె మెలుగుతూ ఉంటారు. ఎంతో నిరాడంబరంగా ఉన్నా సరే అంతే పెద్ద కార్యక్రమాలు చాలా సైలెంట్ గా అయిపోతుంటాయి. ఎటువంటి హంగామా ఉండదు. అంత చక్కగా ఈ కార్యక్రమాలన్నిటి సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 21 మంది లబ్ధిదారులకు 5,40,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మండల అధ్యక్షుడు పెద్దగుళ్ల ఆంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మాజీ సర్పంచులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మరియు సదాశివపేట మండల్, సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 12 మంది మండలు, 9 మంది వ్యాధిగ్రస్తులై ఇబ్బంది పడి ఆసుపత్రి చికిత్స చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వీరికి అందరికీ 21 మందికి స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5,40,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మరి ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఆర్థికంగా నిస్సహాయం ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే నేరుగా క్యాంప్ ఆఫీస్లో వారి యొక్క అభ్యర్థించుకుంటే చింతా ప్రభాకర్ అన్న గారి యొక్క కృషితో భవిష్యత్తులో కూడా అందరికీ అందించే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భవానీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అనగా బుధవారం అన్నపూర్ణేశ్వరి రూపంలో దర్శనమిస్తున్న భవానీ మాత ఇట్టి కార్యక్రమంలో శ్రీకృష్ణ నగర్ కాలనీ మహిళలు 108 రకాల నైవేద్యాలతో అమ్మవారికి ప్రసాదం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, త్రినేత్ర యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సింహం చేసేమని 2 నిమిషాలు వచ్చేసి Terima kasih.
బీజేపీ సిద్ధాంత రూపకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ అత్యుదయ సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి సెప్టెంబర్ 17 మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని 15 రోజులు అక్టోబర్ 2 వరకు కూడా సేవా పథకం దినాలుగా మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చెట్టు నాటే కార్యక్రమాన్ని గజ్వేల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు మన జనసంఘ సిద్ధాంతకర్త, పార్టీ వ్యవస్థాపకుడైన దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గజ్వేల్లో ఈరోజు ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తున్నారు. నిజంగా సెప్టెంబర్ 25 రోజున ఈరోజు భారతీయ జనతా పార్టీ, నేటి భారతీయ జనతా పార్టీ పూర్వకాలం జనసంఘకు సంబంధించినటువంటి సిద్ధాంతకర్త ఈరోజు అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో మేము వారిని స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారి పేరుతో మొక్క నాటడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత జనసంఘ్ ఏదైతే ఉందో జనసంఘను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో ఈరోజు మరణించిన అనంతరం ఈరోజు కార్యదర్శిగా, జనసంఘకు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఆనాడు నెహ్రూ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు ఈ యొక్క జనసంఘ నిర్మల్ జిల్లాలో గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులకు గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ శాఖలలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొడ్డిదారులు భర్తీలు జరుగుతున్నాయని, అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని, వారిపై అలాగే అక్రమంగా డబ్బులు తీసుకునే భర్తీ చేయాలని చూస్తున్న అధికారులపై పోరాటం జరుగుతుందని అన్నారు. అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ మైపాలన దగ్గర తెలిసి, ఎందుకంటే నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు పోస్టులు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పోస్టులు వేకేసి ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి, అదేవిధంగా నిర్మల్ ఉన్న యువతకు, నిర్మల్ ఉన్న జర్నలిస్టులకు, నిర్మల్ ఉన్న మేధావులకు, టీచర్లకు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ చెప్తున్నా, ఈ నిర్మల్ను కాపాడుకోవాల్సిన ముఖ్య బాధ్యత మీ పైననే ఉంది. దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి పెద్ద మొత్తంలో ప్రయత్నం జరుగుతుంది. అన్న మరి మా నిర్మల్కి ఎందుకు వచ్చినామంటే, నిర్మల్ అనే పేరు నిర్మలమైనది. ఇక్కడ నిర్మల్ అడవులు ఎంత నిర్మలమైనదో నిర్మల్ మనుషులు కూడా అంతే నిర్మలమైన వాళ్ళు. కానీ చేళ్లలో పురుగుపడ్డట్టు కొద్దిమంది అధికారులు అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మీకు ఈరోజు నిర్మల్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డిదారిన అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిపైన, అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని భర్తీ చేయాలని చూస్తున్న అధికారుల పైన, అదేవిధంగా మధ్యవర్తుల పైన నా పోరాటం. దీనివల్ల నిరుద్యోగుల సదాశివపేట పట్టణంలోని శ్రీ పద్మనాభ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ అన్నారు. కళాశాలలో విద్యార్థులు తిరొక్క పువ్వులను సేకరించి తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మను సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమం నిర్వహించి విద్యార్థినీలు బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా సంతోషంగా నిర్వహించుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగరాజు, కళాశాల అధ్యాపకులు అరవిందరావు, ప్రవీణ్ కుమార్, నరసింహులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావి నూతలలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం శరన్నవరాత్రుల మహోత్సవం భాగంగా 4వ రోజు అమ్మవారి శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలు అనంతరం ఇందులో భాగంగా గ్రామ ప్రజలకు అన్న ప్రసాద వితరణ జరిగింది. గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు అందరూ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలంలోని దేవాంగపురి గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి ఎంపీడీఓ ఏ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిద్ది బుచ్చేశ్వరరావు, పృథ్వీ, లలితా మోహన్, నాసికా శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిసరాలలో కలుపు మొక్కలను తొలగించి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థనారి స్వచ్ఛ పరివార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశమంతటా జిల్లా మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వగా తాళరేవు సూపరింటెండెంట్ సునీత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు సమాచారం ఇవ్వకుండా తూతూ మంత్రముగా స్థానిక మహిళలకు తెలియజేయకుండా నిర్వహించారు. మనకు అన్ని రకాల స్పెషలిస్ట్ వాళ్ళు వచ్చారు. మన దగ్గరికి ఒక మెగా క్యాంప్ చేస్తున్నాము. చుట్టుపక్కల వాళ్ళు ప్రజలందరూ వచ్చి వినియోగించుకోవాలని మనకు అన్ని రకాల స్పెషలిస్ట్ వాళ్ళు వచ్చారు. మన దగ్గరికి ఒక మెగా క్యాంప్ చేస్తున్నాము. చుట్టుపక్కల వాళ్ళు ప్రజలందరూ వచ్చి వినియోగించుకోవాలని కూడా ఈ కార్యక్రమానికి రావాలి. సాగర్ గారిని, వినోద్ గారిని, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరినీ కూడా శిబిరాన్ని ఓపెన్ చేయవలసిందిగా, ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మీరు కూడా రండి. అలాగే సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కమ్యూనిటీ
హెల్త్ సెంటర్ ఆవరణలో 75వ జన్మదినోత్సవం సందర్భంగా పట్టిన కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం గాడిముగ పంచాయతీ పెదవలసల గ్రామం వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంగా పుదుచ్చేరి యానం సావిత్రినగర్కు చెందిన 2 యువకులు ప్రమాద స్థలంలో మృతి చెందారు. మరొకరికి చికిత్స నిమిత్తం తాళ్లరేవు సిహెచ్సి సెంటర్కి తరలించి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోతే విచారణ జరిపే వివరాలు తెలియజేస్తామని కోరంగి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ గ్రాంట్ గ్రామంలో జీఎస్పీసీ సైట్ వద్ద కొలువై ఉన్న పాల కనకదుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. తల్లిదండ్రుల్ని గురువుల్ని కనకదుర్గమ్మ వారిని బాలా త్రిపుర సుందరి దేవిని అందరినీ తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్య. మరి ఇక్కడ గ్రాండ్ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకోవడం భక్తుల యొక్క సహకారంతో, అలాగే గ్రాండ్ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ పెద్దలు కానీ వారి సహకారంతో ఈ గ్రామంలో వెలిసినటువంటి పాలకనకదుర్గ అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నారు. అయితే నవరాత్రుల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా 2వ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా భక్తుల యొక్క అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కాసేపట్లో బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే దేవి శరన్నవరాత్రులు జరుగుతాయో అక్కడ బాల పూజ, సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే ఆ కార్యక్రమాలు అమ్మవారికి చాలా సంతోషకరమైనటువంటి ప్రీతి చెందేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ బాల పూజ, సువాసిని పూజ జరిగేటువంటి చోట అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్తారు. అటువంటి మా ఆలయ అర్చకులు మా శర్మ గారు ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నందుకు మా గ్రామం తరఫున చాలా ఆనందపడుతున్నామండి. దీనికి చాలా సంతోషిస్తున్నామండి. సరే. బాపట్ల జిల్లా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ రాజేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హిందీ చిత్రాల కోసం చాలా పాటలు పాడారు. ముఖ్యంగా ఏక్ దూజే కే లియే, సాజన్, మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించారాయన. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పట్టణ్ రాజేష్, నక్క ప్రకాష్, గభిని ప్రసాద్, కర్నేటి ఏడుకొండలు, నర్రాకొండలు, అనిల్, దయారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సినీ గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారి 5వ వర్ధంతి సందర్భంగా మరి బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన పాడితే నాదం, పలికితే వేదం, నిలువెత్తు సంగీత స్వరూపం, మరి సరిగమల మురిపాలు మన బాలు అంటూ మరి ఎంతో ఆత్మీయంగా సంగీత ప్రేమికులు మరి పరవశించిపోయే పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన మరి 70-80 దశకాల్లో
స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి హుషారెత్తించే పాటలు పాడినా, అలానే మరి ఉత్తరాది ప్రేక్షకుల కోసం మరి హిందీ సినిమాలు ఆనాటి ఏక్ దూజే కే లియే, అలానే ఏక్ దూజే కే లియే, మైనే ప్యార్ కియా, షాజాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఆయన బాలీవుడ్ చిత్రాల్లో కూడా మరి అద్భుతంగా ఆయన పాడారు. ఆయన ముఖ్యంగా పదాల్లోని మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ మరి కేవలం ఆయన ఒక్కడికే సాధ్యం. మరి ఈ భారతదేశంలో మళ్ళీ అటువంటి గాయకుడు పుట్టలేడు. మరి అంత గొప్ప గాయకుడు మన తెలుగువాడు కావటం మనందరికీ ఎంతో గర్వకారణం. ఇప్పటికీ ఆయన తరతరాలకు గుర్తుండిపోయే గాయకుడిగా మరి తెలుగు తల్లి హృదయ వీణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ గొప్ప గాయకుడికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. బాపట్ల జిల్లా మహిళలు డ్వాక్రా రుణాలు తీసుకునే విధంగా ఆర్పీలు, సీఓలు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా మేప్మా పిడి ఆనంద్ శామ్యూల్ పాల్ అన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు ఆర్పీలు, సీఓలతో సమావేశం నిర్వహించారు. వద్దు అనగానే వెళ్లిపోవడం కాదని వారిని మోటివేషన్ చేసి జీవనోపాధి పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ బాబు, సిఎంఎం సుబ్రహ్మణ్యం, సీఓలు, ఆర్పీలు ఉన్నా కూడా మీరు మీ డిఈఓస్ దృష్టికి తీసుకెళ్ళండి. మీ డిఈఓస్ ద్వారా అవి నేను స్టేట్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసేస్తాను. సో ఎవరికైతే ఐడి వచ్చిందో, సిఎస్సి ఐడి వచ్చిందో వాళ్ళు వెంటనే యాక్టివ్ అయిపోవాలి. ఒక ట్రాన్సాక్షన్ చేస్తేనే వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. మనము లోన్ అనేది 2 విధాలుగా ఇస్తాం. ఒకటి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సంబంధించి పర్సనల్గా ఏదైనా జరగడానికి, బట్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళ లైవ్లీహుడ్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చేటట్టు, లేదంటే వాళ్ళకి ఒక స్టేబుల్ మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టుగా దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునేటట్టుగా మనం వాళ్ళకి లోన్ ప్రొవిజన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు బహుశా మనము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేకపోయినా కూడా మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం ఏదో వాళ్ళకి వెళ్ళేసి లోన్ ఆప్షన్ ఉంది అంటే వాళ్ళు తీసుకోరు, మాకు వద్దు అనగానే మనం వచ్చేయడం కాదు, వాళ్ళని పర్సువేషన్ చేయాలి. మనం మళ్ళీ లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, మనం మెప్మా ద్వారా వాళ్ళకి లైవ్లీహుడ్ మనం ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ మీరు క్రియేట్ చేయాలి. ఇది ఆర్పీస్ది ఎంత రెస్పాన్సిబిలిటీయో సిఓస్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలి. మోస్ట్లీ నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా బ్యాంక్ లింకేజ్ గురించి మాట్లాడానంటే, మన స్టేట్లో మనం బ్యాంక్ లింకేజ్లో ఆల్మోస్ట్ 23 లేదా 24 ప్లేస్లో ఉన్నాం. 26 జిల్లాలు ఉంటే మనం లాస్ట్లో ఉన్నాం. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. బాపట్ల జిల్లా చెత్తరహిత గ్రామాలే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం పంచాయతీ నుంచి బోర్డు స్కూల్ వరకు కాలువ పక్కన ఉన్న చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ ఐనంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా మనకు ఈరోజు 25వ తారీఖున శ్రమదాన కార్యక్రమం 1 అవర్ శ్రమదాన కార్యక్రమం చేయడానికి మనకు ఆదేశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు జిల్లా అంతటా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో మనకు 8 నుంచి 9 గంటల వరకు శ్రమదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పబ్లిక్ పార్టిసిపేషను, స్వచ్ఛంద సంస్థలు, డాక్రా గ్రూపుల వాళ్ళు, అదేవిధంగా మిగతా యూత్ అందరూ కూడా పాల్గొని పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పరిసరాలను
గ్రామాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా జెర్సీ డంప్స్ కానీ చెత్త కుప్పలు లేకుండా చూడడానికి మంచి వాతావరణంలో గ్రామాలు ఉంచడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంకా కూడా 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వివిధ యాక్టివిటీస్లో CUTs అని చెప్పి స్ట్రింజెంట్ టార్గెట్ యూనిట్స్ అని చెప్పి, తర్వాత క్లీనింగ్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అని చెప్పి అన్నీ కూడా మనం అన్ని గ్రామ పంచాయతీలో టేకప్ చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా గ్రామాలలో నిర్వహించే ఉచిత కార్పొరేట్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ హాస్పిటల్ విజయవాడ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతాయపాలెం సొసైటీ ప్రెసిడెంట్ మధ్యపోయిన బుల్లయ్య, బహదూర్ బాషా, హెల్ప్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ హెల్ప్ హాస్పిటల్ కర్లపాలెంలో అబ్దుల్ కలాం గారి ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ ఉచిత గుండె వైద్య పేరలి పక్క పేదవాళ్ళకి వైద్యం కోసం పేరలి రావడం మాకు చాలా సంతోషం. డాక్టర్ గారి వాళ్ళకి అభినందన. ఇది అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ గారు, కర్లపాలెం ఉప సర్పంచ్ పఠాన్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా సంతోషం, అభినందనీయం కూడా. ఎందుకంటే పేద ప్రజలు దూరం వెళ్ళి గుండెని పరీక్షలు చేయించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆ వైద్యం ఆ పేర్లనే డాక్టర్ గారు వచ్చి ఇక్కడ పరీక్షలు జరపడం, దానికి తగిన సూచనలు ఇవ్వడం చాలా సంతోషం, అభినందనీయం అండి. మరి ఇంకా తర్వాత కూడా డాక్టర్ గారు ఎక్కువ మంది వచ్చి ఇంకా మిగతా జబ్బులకు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాం. దానికి మా పఠాన్ గారు కూడా బాగా కృషి చేసి తప్పకుండా ఈసారి మెడికల్ క్యాంపు ఇంకా ఎక్కువ మంది డాక్టర్ గారు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఫౌండేషన్ కర్లపాలెం ఆధ్వర్యంలో కర్లపాలెం మండలంలోని పేర్లి గ్రామంలో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి గుండె నొప్పి కానివ్వండి, ఆయాసం, గడ మరియు దీర్ఘకాలిక బీపీ, షుగర్ ఉన్నవారికి గుండె వైద్య పరీక్షలు ఉచిత. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.